ఆమె ఆమె అనుభవాలు కూడా చెప్తుంది కదా! 'తేజ' గారి సినిమాలో ఆమె చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొందంట. 'నిజం' అనే సినిమాలో. హ్మ్. మొదటి రోజే ఆమె చెయ్యకూడని సీన్ చేసేసాను, నటించేశానండి. నాకు ఇష్టం లేని సీన్ కూడా చేయాల్సొచ్చింది అని ఆమె క్లియర్‌గా చెప్తుంది. హ్మ్. ఆమె ఇష్టం లేని సీన్ ఎందుకు తన మనసులో లేని, ఇష్టం లేని దాన్ని ఎందుకు చేయాల్సొచ్చింది? హ్మ్. అంటే ఆవిడ ఒక హీరోయిన్ గాబట్టి. ఓకే. ఆమె హీరోయిన్ గాబట్టి 'తేజ' గారి డైరెక్షన్‌లో ఒక సినిమాలో యాక్ట్ చేసింది. తనకి ఇష్టం లేకపోయినా చేయాల్సొచ్చింది అని ఆమె క్లియర్‌గా చెప్పింది. సో, హ్మ్. సినిమా ఫీల్డ్‌లో తప్పదు. డైరెక్టర్ గారు చెప్పినట్టు, ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు నటీనటులు వినాల్సిందే హీరోయిన్స్. హ్మ్. సో, అది ఆవిడకి క్లియర్‌గా తెలుసు. అలాగే ఒక యాంకర్ అనేది ఇంకా వాళ్ళతో పోలిస్తే ఇంకా చిన్నదే గదా! హ్మ్. మరి వాళ్ళు స్క్రిప్ట్‌లో ఉన్న భాగంగా చెప్తారు. అది అనసూయ గారి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడుంది? 15థ్ మే ఉందండి. 15th 15థ్ మే. మే 1985. ఓకే. ఒకటండి చాలామంది గూడా ఈ మధ్యన నేను అదే చెప్పదలుచుకున్నా బహిరంగంగా. ఆ! ఈ డేట్ ఆఫ్ బర్త్‌లు అనేటువంటివి చాలామందికి నిజంగా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ వేరండి. బయట చెప్పుకునే డేట్ ఆఫ్ బర్త్‌లు వేరు. హుహు. ఎందుకంటే సర్టిఫికేట్‌లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఒరిజినల్‌గా వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఈ ఇవేవి ఏదైతే ఉన్నాయో 100% జ్యోతిష్యం కరెక్ట్‌గా ఉంటదండి. హ్మ్. అది 100%. అచ్చా! అంటే కొంతమంది ఏందంటే 100% మీన్స్ చాలా వరకు జరుగుతది. కొంతమంది 60% కరెక్ట్ అంటారు. అది కూడా ఏకీభవిస్తాను. హ్మ్. నా ఉద్దేశ్యం ఏందంటే కరెక్ట్‌గానే ఉంటదని. హ్మ్. సో, ఇక్కడ కరెక్ట్‌గా చెప్పాలంటే ఏందంటే మీరు మిక్సీలో బియ్యం వేసారనుకో బియ్యపు పిండొస్తది. అవును. శనగలేస్తే శనగపిండొస్తది. ఇదే విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఇస్తేనే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒస్తది. ఓకే. చాలామంది ఏందంటే పూర్వకాలంలో సీనియర్స్ తెలిసుంటది. హ్మ్. ఏజ్ ఎక్కువేద్దాం, తక్కువేద్దాం అని చెప్పేసి వేరే డేట్ ఆఫ్ బర్త్‌లు సర్టిఫికేట్స్‌లో ఉంటాయి. ఆ! మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయటికి రాదు. హ్మ్. అవుట్‌పుట్ కూడా కరెక్ట్ ఉండదు. హ్మ్. చాలామంది ఏమనుకుంటారంటే జ్యోతిష్యంలో ఇప్పుడు తప్పు అది కరెక్ట్ చెప్పారు. జ్యోతిష్యం. అప్పుడు అది మనకు కరెక్టే. కరెక్ట్ తెలీదు. ఆ! ఇప్పుడు చాలామంది హీరోలు, హీరోయిన్స్‌కి గూగుల్‌లో చూసి జాతకాలు చెప్పేస్తున్నారు. అవును. అది కరెక్ట్ కాదని